హే హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది గైస్. లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఇలాంటి దానికి. ఇట్స్ బ్యూటిఫుల్. దొబ్బేస్తున్నారా? కామెడీయా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ ఫన్ ఫ్యాక్టరీ #NFF. సో ప్రీవియస్ వీడియోలో మీరు నా ట్రిప్ అంతా చూసారు, మేము ట్రైన్లో ఏం హంగామా చేసాము అదంతా చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మేము ఆగ్రాలో ఏమేం చేసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అని మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇచ్చాను. అండ్ ద ప్రైస్ డీటెయిల్స్ ఐ విల్ మెన్షన్ ఇట్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్తాం. Here is a small room tour. ఒక బెడ్ ఇచ్చారు, ఒక చైర్ ఇచ్చారు, ఓ బాత్రూమ్ ఇచ్చారు. జరుగు. హే హాయ్ ఫ్రెండ్స్, హే హాయ్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ డ్రా ఉంది, ఏదైనా చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి. దిస్ ఈస్ బాల్కనీ గైస్. దట్స్ అవర్ కార్ గైస్. మేము వచ్చింది ఇందులోనే, కానీ మేము ఢిల్లీకి వెళ్ళేది వేరే కార్లో. ఇన్నోవా వచ్చింది, ఎందుకంటే మాకు లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి పైన పెట్టడానికి ఈజీగా ఉండేది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం మాట్లాడి వచ్చింది చెప్పనా? నీకు క్రేజీగా అనుకోవాలా, యూట్యూబ్ మొత్తం నేనే ఉండాలి. అంటే మంచిగా ఎట్లా అంటే ఒక రాయల్ మేము తాజ్ ప్యాలెస్ లో ఉన్నాం గైస్. రాయల్ విల్లాస్ లాగా మాది తాజ్ ప్యాలెస్. అంతకుముందు రాజు కూడా ఇక్కడే ఉండాడు, ఆయన ఖాళీ చేశాక మనం వచ్చాం. ఎవరు? షాజహాన్ ఇక్కడే ఉండేవాడు. షాజహాన్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ వైఫ్ చనిపోయిందని మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం. ఈయన ఎదురుగా డిపో అనుకుంటా, అది డిపో గైస్, బస్ డిపో. ఈ హోటల్ రైల్వే స్టేషన్కి కూడా దగ్గరలో ఉంది. సో ఒకవేళ మీరు ఓన్లీ ఫ్రెష్ అప్కి అనుకుంటే యూ కెన్ చూస్ దిస్. ఓకే గైస్, మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గైస్, వీఆర్ బ్యాక్. నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ లంగా ఇలా కట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. ఇక్కడ కొంచెం ఎండు ఉందని ఇక్కడ నించున్నాను. హీరో వచ్చాడు, We all got ready. ఇప్పుడైతే మొత్తం మా బ్యాగ్స్ ప్యాక్ చేసేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. సో గైస్, మేము ఇప్పుడే కేసర్ రెస్టారెంట్కి వెళ్ళాము. థాలీస్ చెప్పుకున్నాం అనమాట. 3 నాన్ వెజ్ థాలీస్ అండ్ 2 వెజ్ థాలీ. వెజ్ థాలీ ఇస్ ఫర్ అత్తయ్య అండ్ సోను. మేమందరం నాన్ వెజ్ తింటున్నాం. మేము ఇప్పుడే దిగినాము లంచ్ చేసి. ఇప్పుడు ఈ ఆటో కనిపిస్తుంది వెనకాల. నువ్వు జరుగుతావు ఆటో వెనకాల, నువ్వు జరుగుతావు ఆటో వెనకాల. బాకీ లోపు పిచ్చి పెడతారు. అరుణ్, నువ్వు నడుతావా? నువ్వు నడుపుతావా? రై రై గైస్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఈ వాల్యుబుల్స్ చెప్పే వాళ్ళతోనే అన్ని వాల్యుబుల్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి మరి పంపించాడు మా ఆటో భయ్య. ఇక్కడ ఏమీ తినకూడదు, ఎవరు ఏం అడిగినా పర్చేస్ కూడా చెయ్యొద్దు అని చెప్పారు. అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు అనమాట మమ్మల్ని. సో మేము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి జల్దీ వచ్చేసినాం లైన్కి. ఒకవేళ బుక్ చేసుకోకపోతే అంత పెద్ద లైన్లో క్యూ నించోవాలి. వి జస్ట్ ఎంటర్డ్ తాజ్మహల్ గేట్ అన్నమాట. చూపిస్తా.
తాజ్మహల్ ఇంకా కనిపిస్తలేదు మాకు. తాజ్మహల్ సింబల్ ఆఫ్ లవ్. సెవెన్ వండర్స్లో ఎన్నో వండర్ నాకు తెలీదు. Oh my God. It is a wonderful experience, guys. అందరు రావాల్సిందే ఇక్కడికి ఒక్కసారి అయిన లైఫ్లో. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది విత్ ఆల్ ద గ్రీనరీ అండ్ ఆల్. చూపిస్తాగండి, జస్ట్ సీ ద వైబ్. ఇంతమంది జనాలు ఇంత చలిలో కూడా చాలా బాగుంది. ఇట్స్ వర్త్ ఇట్ గైస్, ఇట్స్ వర్త్ ఇట్. చాలా బాగుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే తాజ్మహల్కి వచ్చేటప్పుడు మీరు ఎవ్వరు ఏది పర్చేస్ చేసుకోమని అడిగినా చేసుకోకండి, బికాస్ చీట్ చేస్తారంట. అండ్ ఎవరు ఏ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, ఐ మీన్ లైక్ ఏ ఫుడ్ ఆఫర్ చేసినా తీసుకోకండి, కెమికల్స్ కల్పిస్తారంట. ఇట్లా చాలా దొంగతనాలు కూడా అవుతాయంట. ఫోన్స్, పర్సెస్ చాలా జాగ్రత్త. అండ్ మెయిన్లీ టికెట్స్ మాత్రం ఆన్లైన్ బుక్ చేసుకోండి. లోపలికి వెళ్ళాలంటే సమ్ 250 అంట. అదే ఇక్కడ దాకే కొంచెం దూరం నుంచి చూడాలంటే ఇట్స్ 45 రూపీస్. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి నో టికెట్. సమ్ ఇయర్స్ 10 or 12 ఇయర్స్ వరకు నో టికెట్ అనమాట. మిగతా వాళ్ళందరికీ టికెట్ తీసుకోవాలి. చాలా బాగుంది గైస్, లైఫ్లో ఒక్కసారైనా రావాలి ఇలాంటి దానికి. ఇట్స్ బ్యూటిఫుల్. లాస్ట్ టైమ్ ఇన్ ఎట్ తాజ్మహల్. Boy, bye. Hi guys, the time is 5:15. మేము ఇప్పుడు ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. మా కార్ ఏమో వస్తుంది కిందికి. మేము అన్ని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ సరిగ్గా పెట్టుకున్నామా లేదా అని చూసుకున్నాము. సమ్ సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఉంది. సో మేము ఫుల్ ప్యాక్డ్ వేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు మఫ్లర్ ఒకటి కొనుక్కోవాలి, ముక్కుకి ఏదో ఒకటి పెట్టుకోవాలి. వెళ్ళే దారిలోనే ఆగుదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ అయితే సరోజినీ నగర్కి వెళ్దాం అనుకున్నాం. ఇఫ్ టైం పర్మిట్స్ వెళ్తాము, లేదు అంటే మేము ఇంకా అక్కడి నుంచి ఇంకొక క్యాబ్ బుక్ చేసుకున్నాం ముందే. సో ఆ కార్లో మేము వెళ్తాము మనాలికి. లెట్స్ సీ ఎలా అవుతుందో ఈ జర్నీ. ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది, పెళ్లి కాదు పెళ్లి బారాత్ అవుతుంది, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా అవుట్ఫిట్ చూపియో. అరుణ్, he's Mr. Arun Kumar. కమల్. గైస్, we are checking out. ఇప్పుడు మేము ఇంకొక క్యాబ్ ఇప్పుడు ఓకే చలో క్యాబ్ చూపి. We just stopped for dinner. ఇది ఎక్కడో హైవే రోజు చలి ఉంది, అందుకే మాటలు కూడా వస్తలేవు నాకు. ఇది ఎక్కడో హైవే మధ్యలో చాలా చల్లగా ఉంది గైస్. ఎంత టెంపరేచర్ ఉంది. 2 ఇడ్లీలు 124 అంట. అదే మన హైదరాబాదు విజయవాడలో అయితే 20 రూపీస్ కూడా కాదురా. 2 ఇడ్లీస్ అంటే హాఫ్ ప్లేట్ 10 రూపీస్. అసలు ఆ ప్రైజెస్ ఏంట్రా? దొబ్బేస్తున్నారా? కామెడీయా? దొబ్బేస్తున్నారా? కామెడీయా? 5 స్టార్ లాగా కూడా లేదు, ఇది జస్ట్ డ్రైవ్ ఇన్ లాగా ఉంది. దానికి ఇంత ప్రైజెస్ ఎందుకు? సో మేము ఓన్లీ స్నాక్స్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళి తిందామని అనుకుంటున్నాము. చలి మాత్రం బీభత్సంగా ఉంది. 10 degrees ఉందంట, అయినా చలి వేస్తుంది మాకు.
అంత చల్ల ఉంది మరి 10 degrees అంట ఇది. పైన -8 పైన -8 కావాలనే వచ్చింది. నిజంగానే దాంట్లో కార్లో వేస్తాడంట. మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 10 degrees ఉందంట. కొంచెం చలిగానే ఉంది. 10 కాదు 7 degrees అంట. రైబర్ కార్లో వెళ్తున్నాము. ఐ షో యూ ద కార్. ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ కాదు, డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఇస్తున్నారు అనమాట. జూమ్ కార్డ్స్లో బుక్ చేసుకున్నాం. ఇతను వచ్చి ఇచ్చాడు మాకు కారు, మళ్ళీ ఆయనకే వచ్చి ఇచ్చేయాలి. చలో లెట్స్ గో గైస్. మేము ఇక్కడ ఆగాము పెట్రోల్ కని వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపేశారు మమ్మల్ని. ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు గైస్. ఇప్పుడు మాకు ఒక స్పాట్ దొరికింది ఫోటోలు దిగడానికి, అందుకే దిగాం. చూస్తున్నారా, వెల్కమ్ టు ఢిల్లీ. చెప్పాను కదా నేను అక్కడ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని. సో హైవే మీదనే సమ్ రియల్ పంజాబీ డాబా అని ఉంది. సో ఇక్కడ ఆగామన్నమాట. లెట్స్ గెట్ ఇన్ సైడ్. చలి మాత్రం దంచుతుంది గైస్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. ఎంత ఉంటుంది? 7 degrees. ఇందాక ఇదే రూట్ నుంచి వచ్చిన, అప్పుడు కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు అసలు. అక్కడ ఏమి ఒక్క కార్ కనిపిస్తుంది, కానీ అక్కడ పెద్ద పార్కింగ్ లాడే ఉంది. అంత చలి ఉందన్నమాట. నా నోట్లో నుంచి పొగలు కూడా వస్తున్నాయి కదా గైస్. ఇఫ్ యూ వాంటెడ్ టు పర్చేస్ ఎనీ పర్ఫ్యూమ్, ఇది చాలా బాగుంది. సోను కూడా తీసుకుందనమాట ఇందులో నుంచి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. 6 degrees Celsius. Clouds are stirring up the sky. I was always in denial of what I saw right in front of me. And every time I'm so damn lost. గైస్, మేము ఈడనే స్టే చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే బయట అస్సలు కనిపిస్తలేదంట. సో మేము రిస్క్ చేయదలుచుకోలేదు. రిఫరెన్స్ ఇస్తే దాట్స్ ద బెడ్. మాకు ఒకటే రూమ్ తీసుకున్నాము. సో 2 beds ఇచ్చారు. పైన మేము గర్ల్స్ పడుకున్నాం, కింద బాయ్స్ పడుకున్నారు. అండ్ దేర్ ఇస్ అ వాష్రూమ్ కూడా బాగానే ఉంది. హియర్ ఇస్ అ టీవీ, అ టేబుల్ అండ్ 2 chairs. సో తొందరగా వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతే అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోతుంది. చలో, మార్నింగ్ యాక్చువల్లీ 6 o'clockకే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 5 degrees ఉంది విత్ ఆల్ ద ఫాగ్. ఇప్పుడు కూడా ఫాగ్ టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 9:30 అయింది. బట్ స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాగ్. మాకు వచ్చేటప్పుడు ఆ పార్కింగ్ లాట్లో వాచ్మెన్ చెప్తుండు కారు పంచర్ అయ్యుండొచ్చు అనేసి. సో మెల్లగా వెళ్తున్నాము, పైగా ఫాగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా స్లో వెళ్తున్నాము. మేము ఎప్పుడు రీచ్ అవుతామో ఏమో. యాక్చువల్లీ 4 days ట్రిప్ కలిసి ఇప్పుడు 2 days అయింది. ఇంకెన్ని డేస్ అవుతుందో తెలియదు. సేపటి తర్వాత బ్లాగ్ చేస్తున్నా నేను. ఇప్పుడే వ్యాలీకి ఎంటర్ అయ్యాము, అంటే హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయ్యాము. సో మొత్తం ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు ఉంది. నేను ఎందుకు ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే లైట్ ఇక్కడ ఉంది, ఇలా పెడితే నేను కనిపివ్వను కాబట్టి. ఓకే, 150. సో ఇక్కడ నుంచి ఇంకా 186 kilometers ఉంది, కానీ 4.5 hours చూపిస్తుంది. మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు. మీరు కూడా మాతో వచ్చి బై బై. ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి ఫాగ్ని క్లియర్ చేయడానికి పెట్టారంట. చింటూ చెప్పాడు. ఇప్పుడు రన్ అవుతున్నాయి అవి, చూపిస్తాం. చాలా పెద్ద టనల్ గైస్ ఇది.